అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు చెప్పే ఒక మంచి వాక్కు ఏంటి, అమ్మవారు మన కోసం ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ భర్త గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతానమ్మా. ఈ వారాహి తల్లి మీద నమ్మకంతో ఇప్పుడే విను. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, నువ్వు ఎలా నడుచుకోవాలి అన్నీ వివరంగా చెబుతాను తల్లి. ఆలస్యం చేయకు, అలాగే నిర్లక్ష్యం చేయకు అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాక్కు తీసుకొచ్చారండి. అమ్మవారి వాక్కు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి, అక్క మేము చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నామని. ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా 24 గంటల్లోనే పరిష్కారం చేసే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం గల గురువుగారు కాబట్టి 24 గంటల్లోనే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే ఇట్టే కడమరిగైపోతుందండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని గురువుగారికి తెలియచేశారంటే ఆ ప్రాబ్లం తీరిపోయినట్టే. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్య అయినా సరే, పెళ్ళి, ప్రేమ, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు, నరదృష్టి వల్ల కలిసి రావటం లేదు, మా పిల్లవాడికి ఎన్నో రోజులుగా జాబ్ ట్రై చేస్తున్నా జాబ్ రావట్లేదు, జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు కుదరలేదు, మాకు ఏది కూడా కలిసి రావటం లేదనుకున్నా సరే, ఎటువంటి ప్రాబ్లంనైనా సరే యొక్క జాతకాన్ని, ముఖ చిత్రాన్ని అన్నీ కూడా పరిశీలించి పరిష్కారం అనేది చెప్పబడుతుంది. నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంతలా మీకు గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నానండి. సో ఒకసారి 96630644 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు మన కోసం అందిస్తున్న సందేశంలో, బిడ్డ నువ్వు ఈ సందేశం వింటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఈ తల్లి అనుగ్రహానికి పాత్రులవే. నీ భర్త గురించి నువ్వే నమ్మలేనటువంటి ఒక అతి రహస్యమైన 3 విషయాలను నేను చెబుతాను. నువ్వు గుడ్లు తేలేసే కొన్ని విషయాలు నీ భర్త గురించి, ఆ విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి, వినాలి. వినకపోతే మాత్రం చాలా వరకు కూడా నష్టపోతావమ్మా. నీ మంచి కోసం, నీ కోసం చెబుతున్నటువంటి విషయాలు కాబట్టి జాగ్రత్త బిడ్డ, జాగ్రత్తగా విను. ఈ మాటలు కనుక నువ్వు విని ఆచరిస్తే నీ జీవితం అనేది చాలా మంచిగా, సంతోషంగా ఉంటుంది. నీ భర్త కూడా చాలా నీకు అనుకూలంగా నీ వశమైపోతారు. కాబట్టి నీ వారాహి తల్లి చెప్పే ఈ యొక్క సందేశాన్ని కాదు అనకుండా విను. నీ కోసం తెచ్చినటువంటి ఈ సందేశం నీ కోసమే కనుక నీ జీవితం నువ్వే చక్కదిద్దుకోవాలి కనుక, నీ ఆనందం నీ చేతుల్లో ఉంది కనుక నువ్వు వినే తీరాలమ్మా. ఇది ఈ అమ్మవారి ఆంక్ష అనుకుంటావో లేదా హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. ఏది ఏమైనా సరే ఈ అమ్మవాకు నువ్వు ఇప్పుడే వినే తీరాలి. నువ్వు నీ భర్తని ఎంతగానో ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు. అలాగే నీ యొక్క భర్త విషయంలో చాలా వరకు ఆలోచిస్తూ ఉంటున్నావు. నీకు ఏదైనా కూడా తన విషయంలో ఒక స్పెషల్ అనేది ఉంటుంది కదా. నేను అతన్ని ఎంత ప్రేమిస్తున్నానో అతను కూడా నన్ను అంత ప్రేమించాలి అని చెప్పి నువ్వు చాలా ఇష్టపడుతున్నావు, ఆశపడుతున్నావు. అందులో ఎలాంటి తప్పు లేదమ్మా. అతని నుంచి నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నాకు ఆ విలువ ఇవ్వాలి అని నీకు ఆకాంక్ష. నా భర్త ఏ చెడు ఆటలకు బానిస కాకూడదు, నా భర్త నా కుటుంబాన్ని, నన్ను మంచిగా చూసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఇచ్చేటువంటి ముఖ్యత్వం అనేది ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు అనేది కూడా నీ ఆకాంక్ష. ఇది తప్పే కాదు తల్లి, ఇది ఖచ్చితంగా ఒక భార్యకున్న సహజమైన లక్షణమే. నీ భర్తను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ భర్త ప్రేమ నీకు కూడా దక్కాలని అది అనుకోవటంలో తప్పే లేదమ్మా. ఈ చిన్న విషయం అయినా కూడా తను ఎక్కువగా వినాలి, నీకే చెప్పుకోవాలి, ఆలోచించాలి అనేది నువ్వు ప్రతిదీ కూడా భర్త విషయంలో చిన్న చిన్న కోరికలు అనేవి ఉంటాయి. తనను నువ్వు డబ్బు కోసం అంతలా ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ కూడా నీకంటూ కొన్ని ప్రత్యేకమైన విలువలను సమకూర్చే ఆలోచనలు అనేవి నీ భర్త విషయంలో నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆ ఆలోచనలు కూడా చాలా అర్థవంతమైనవే. అవి కూడా మహిళలకు ఉండే, అంటే భార్య స్థానంలో ఉండే ఏ స్త్రీ కూడా కోరుకునేటువంటి సర్వసాధారణమైనటువంటి కోరికలే. కాకపోతే ఏదైనా నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో నువ్వు ఆలోచించే ఆలోచనలకు వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే నువ్వు ఏది కోరుకుంటావో అది తప్ప నువ్వు ఏది వద్దనుకుంటావో అదే ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతూ వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నాటకం ఏంటి అంటే, నీ మాట వింటున్నట్లుగా నీ భర్త నటించడం.
నీకు భయపడుతున్నట్లుగా నీ భర్త నటించడం, ప్రతీదీ కూడా నీకు చెప్పి చేస్తున్నట్లుగా నీ భర్త నటించడం, ఏదైతే చెడు వ్యసనం వద్దు అని చెప్పి నువ్వు పదే పదే చెప్తూ ఉంటావో అదే తను చేసి మళ్ళీ నిన్ను బాధపడుతూ ఉంటాడు, చేయలేదు అని చెప్తూ ఉంటాడు. అలానే నీ పట్ల కాస్త జాగ్రత్త అనేది ఏదైతే నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నావో ఆ జాగ్రత్త అనేది తక్కువగా తీసుకోవటం, ఇవన్నీ కూడా నీకు రహస్యమైనటువంటి విషయాలే. ఇవి ఎవరికి కూడా తెలియవు, కానీ నువ్వు భావించేటువంటి రహస్యమైనటువంటి విషయాలు అయితే ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. నాకు ఎలా తెలుసు అంటే ఈ వారాహి తల్లికి తెలియకుండా ఉంటుందా? నువ్వు నా భక్తురాలివి. ప్రతి నిమిషం నీ యొక్క మనసుతో ఆలోచించేది ప్రతిదీ కూడా నాతో చెప్పుకుంటావు. నీ మనసులో ఉండేది ఈ అమ్మకు తెలియకుండా ఉంటుందా చెప్పు? కాబట్టి నీ ప్రతి ఆలోచన నాకు తెలుసు. ఈ రహస్యాలన్నీ కూడా కేవలం నాకు మాత్రమే కాకుండా నీ బంధువులనే పేరుతోటి ఉన్నటువంటి శత్రువులకు కూడా తెలిసిపోయాయి తల్లి. ఎందుకంటే నీకు పడని వారు చెప్పి నీకు నువ్వుగా భావిస్తున్నప్పుడు అప్పటికీ కూడా అతను మాత్రం నీ యొక్క శ్రేయోభిలాషులు అని, రక్త సంబంధికులు అని, నీ శ్రేయస్సును కోరుకోవనేవారు అని, మంచి కోరేవారు అని చెప్పి భావిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి పూర్తి విషయం ఏంటి అంటే బిడ్డ, ఎప్పుడైనా కానీ ఇక్కడ ఎవరు కూడా ఎవరికీ నచ్చినట్లుగా ఉండరు. ఎవరి జీవితాలు అనేవి వారివి, అనుభవిస్తూ ఉంటారు, బతుకుతూ ఉంటారు. ఇక్కడ ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టడానికి లేదమ్మా. కానీ ఎప్పుడైతే భార్యాభర్త అని చెప్పి ఈ బంధం ఏర్పడిందో ఆ బంధం అనేది చాలా పవిత్రమైనది. ఈ బంధం అనేది చాలా విలువైనది కూడా. ఈ బంధం యొక్క విలువ తెలుసుకున్న ఆ స్త్రీ, ఆ మహిళ అంటే ఆ మహిళ ఎవరైతే ఉందో, ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో వీరిద్దరినీ కూడా ఆ బంధానికి విలువివ్వాలి, గౌరవం ఇవ్వాలి, ప్రేమను చూపించాలి. ఇక్కడ మేమిద్దరమే, ఇద్దరం కాదు మేము ఒక్కరమే అన్న భావం వాళ్ళలో పూర్తిగా కలగాలి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరు మేము తోడుగా ఉంటామని చెప్పి వారికి వారు ధైర్యంగా అనుకోవాలి. నాకు ఏదన్నా కష్టం వస్తే నా భర్త చూసుకోవడానికి ఉన్నాడు కదా అని ధైర్యం ఉండాలి భార్యకి. నాకు ఏదైనా కానీ ఒక సహాయం కోరినప్పుడు ఒక స్నేహితురాలిలాగా నా భార్య నాకు సలహాలు ఇస్తుంది కదా అని చెప్పి భర్త అనుకోవాలి. అలాగే ఇద్దరూ కలిసి ఒకే మాట మీద ఉండాలి, ఒకే బాటలో నడుస్తూ ఉండాలి. తన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తన బిడ్డల ఆదర్శవంతులుగా నిలబడాలి. తన బిడ్డలకి మంచి భవిష్యత్తును అందించగలగాలి. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో చాలామంది కూడా 100 మందిలో 80 మంది వరకు ఈ యొక్క విషయాన్ని గమనించినట్లయితే చాలామంది కూడా అనుకున్నటువంటి ఆలోచన ఏంటి అంటే, నా భర్త నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నాడు అని, ప్రేమ చూపించాలని కోరుకుంటున్నాడు, అది జరగటం లేదని అనుమానం. ఎవరి జీవితాలు వారివే, మేము ఒకరం కాదు ఇద్దరం, మేము ఇద్దరం సంపాదిస్తున్నాం, ఎవరికి హక్కు వాళ్ళు సంపాదించుకున్నది, డబ్బు నా ఇష్టం, నేను ఏ వ్యసనమైనా చేసుకుంటాను, ఏ అలవాటైనా చేసుకుంటాను, ఎవరి కోసం కూడా మార్చుకోను. అలానే కుటుంబానికి ఎంతవరకు తేవాలి, ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు చూసుకోవాలి అన్నీ కూడా నాకు తెలుసు. నాకు ఒకరు చెప్పే అవసరం కూడా లేదు. నేను ఎవరి మాట విలువివ్వను. నేనేంటో నా టైంకి ఇంటికి తిన్నామా, వెళ్ళామా, బయటికి వెళ్ళిపోయామా అన్నట్లుగా మగ మనుషులు చాలామంది ఉంటున్నారు. ముఖ్యంగా ఒక మగవాడి ఆలోచన అనేది అందరినీ కాదు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనల్ని ఉద్దేశించి మాత్రమే ఇది చెప్పటం జరుగుతుందండి. ఈ విషయం జరుగుతుందా అని నువ్వు చెప్పి ఆలోచించుకోవాలి. ఎందుకంటే గనుక భార్యాభర్తలంటే ఎప్పుడైనా సరే ఒక మాట మీద నడవాలి కదా, ఒక మాట మీదే ఉండాలి. ఇక్కడ ఇద్దరిని విడిపోమని చెప్పడం లేదు. ఎందుకంటే అందరి మనస్తత్వాలు అనేవి ఒకేలా ఉండవు. అవును కదా బిడ్డ? నువ్వు ఇక్కడ పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు నీ భర్త నువ్వు తిన్నా తినకపోయినా కూడా ప్రేమగా ఉండటం, ప్రేమగా తిన్నావా అని అడగటం, నీ భర్త నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, నీ ఒంట్లో బాగలేక నువ్వు కూడా ఉన్నప్పుడు నీకు భరోసా ఇవ్వటం, నేనున్నాను అనే ఒక ధైర్యం ఇవ్వటం, నేను చూసుకుంటాను అనే ఒక నమ్మకం కలిగించటం, దేనికి భయపడకుండా ప్రేమగా చూసుకుంటానని, ఖర్చైనా సరే నేను నీ కోసం పెడతానని చెప్పే ఒక భరోసా. నీకు రోగాలే అని చెప్పి నిన్ను తిడుతూ ఉంటే ఎలా చెప్పండి? నీకు ఏది ఇష్టం లేదో అంటే తన యొక్క స్నేహితులతో కానీ ఎప్పుడైనా సెలవు వచ్చినా ప్రతిసారి సమయాన్ని కేటాయిస్తూ వారితో మద్యం సేవించడం, ఇలా చేస్తూ రాత్రి పగళ్ళనే తేడా లేకుండా వారితో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ నిన్ను నీ బిడ్డల్ని సరిగా పట్టించుకోకుండా ఉంటే, మీకు సహాయాన్ని ఇవ్వకుండా ఉంటే, నువ్వు దీని గురించి ఎంత వాదించినా కూడా నీ మాటకు విలువ అనేది ఇవ్వటం లేదా
అలాగే నీకు కేవలం ఇంట్లోకి బియ్యం, కూరగాయలు, సరుకులు ఇంతవరకే తీసుకొచ్చి పిల్లల ఫీజులు ఇవన్నీ కూడా అడపాదడపా కట్టి ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కో అని చెప్పి ఇచ్చేసి డబ్బులు ఏమాత్రం కూడా ఇవ్వటం లేదా? తన జాగ్రత్తలో తను ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ఏ మార్పు అయినా సరే గతంలో కంటే ఇప్పుడు తేడాగా కనిపిస్తుందా? అయితే ఇక్కడ నీ భర్త నీ చెప్పు చేతుల్లో లేరు. ఇక్కడ నీ మాట వినట్లేదు. నీ మీద ప్రేమ తగ్గింది. తల్లి, నిన్ను తన పంజరంలో పెట్టి బంధించి నీ మాటలకు బానిసం చేసుకోమని చెప్పటం లేదు. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే నువ్వు కూడా దేని గురించి అంతలా ఆలోచించొద్దు. ఇక్కడ తనకు ప్రేమ లేదే అని తెలిసినప్పుడు, తను నీ గురించి అంతగా ఆలోచించడం లేదు అని నీకు అర్థమైనప్పుడు, తన గురించి ఆలోచించి నీ మనసుని ఎందుకు పాడు చేసుకుంటావు చెప్పు? అవసరం లేదమ్మా. ఇక్కడ తనలో మార్పు రానప్పుడు నీలో మార్పు రావడం మొదలైంది అంటే ఎందుకంటే నీ జీవితం అనేది చాలా చిన్నది. ఈ జీవితంలో ఒకరు పంతానికి పోతే అలా పంతాలు పెట్టుకుంటే జీవితం అనేది చిన్నాభిన్నమైపోతుంది. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు ఆ కోపాన్ని అణిచేలాగుండాలి. ఒకరు పెద్దగా అరిచి మాట్లాడుతున్నప్పుడు మరొకరు కొంచెం చిన్నగా మాట్లాడి సర్దుకోగలగాలి. మీకు కుటుంబం అనేది చాలా బాగుంటుంది అప్పుడే. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ పరుగుని దిగజార్చి పెడుతుంది. నీ పరువుని విలువ లేకుండా చేస్తుంది. నోరు మూసుకొని ఉండాలే తప్ప ఒక్కొక్కసారి ఆ నోరుండి మగవాడిలా మూగదానిలా బతకమనడం లేదు. కళ్ళుండి గుడ్డిదానిలా బతకమనటం లేదు. నీ కాపురం చక్కబెట్టుకోమంటున్నాను. కోపం ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే అది ఆ యొక్క బంధం అనేది నిలవదు కదా. చెడు తిరుగులు తిరిగి అలాగే వ్యసనంతో అలవాటైన మగవారిని ఖచ్చితంగా మార్చుకోవాలి. నువ్వు ఆలోచనలు తనని మార్పుని తీసుకురావడం ఎన్నో రకాలుగా ప్రయత్నించావు. ఎన్నో మాటలు చెప్పి చూసావు. ఎంత చెప్పినా కూడా తనలో ఇసుక రేణువంత మార్పు కూడా రాలేదు. నువ్వు ఏం సాధించలేకపోతున్నావు. ఇక తనను మూర్ఖుడిగా భావించి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చేసుకోవాలి. అలాగే దానికోసం ఆలోచించి నా జీవితం అంతా అయిపోయింది, నా భర్త నా మాట వినట్లేదు అని చెప్పి ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనసును పాడు చేసుకొని మానసికంగా కృంగిపోయి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని బిడ్డల్ని సరిగ్గా కుటుంబాన్ని పట్టించుకోకుండా మనసంతా కూడా గందరగోళంగా ఉంచుకుంటూ ఇల్లంతా రణరంగా వాతావరణాన్ని ఏర్పరచుకోవద్దు. నువ్వు అలా చేసుకుంటే నీకే కదా, నీ బిడ్డలకే కదా నష్టం. ఏదో కోల్పోయిన దానిలా ఉండి సంతోషకరమైన వాతావరణం అనేది లేకుండా ఎప్పుడు దిగులుగా ఉంటే ఎలా? అలా ఉండొద్దు. నీ జీవితంలో నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఉన్నావంటే నీ యొక్క జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు. అందరికీ అన్ని అదృష్టాలు అనేవి రాసి పెట్టకపోవచ్చు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో, ఇక్కడ నువ్వు అనుకున్నప్పుడే అంతా బాగుంటుంది అలా ఎప్పుడైనా కానీ 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఎప్పుడైనా సరే అతను నీ యొక్క ఆలోచనలకు అనుకూలంగా లేరు అని అతని కోసం అతిగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకుంటావు ఎందుకు? నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఎందుకు చెప్పు? నీ కుటుంబ వాతావరణాన్ని పాడు చేసుకోవటం ఎందుకు? తల్లి, ఓర్పుగా ఉండు. ఆడదానికి భూదేవుకున్నంత ఓర్పు ఉంటుంది. అలాగే నీ యొక్క మహాశక్తి, ఈ తల్లి మహాశక్తి కూడా నీకు అందిస్తాను. ఈ వారాహి శక్తి నీకు ఓపికనే తెచ్చిపెడుతుంది. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండు. కృంగిపోవద్దమ్మా. నీలో నా శక్తిని పంపిస్తాను. నీ శక్తిని క్షీణింపకుండా శక్తివంతంగా నిన్ను మారుస్తాను. నా రక్షణ కవచంలో ఉండి నిన్ను కాపాడుకుంటాను. నీ యొక్క మనసును నువ్వు జయించగలవు. ఇప్పుడు ఏదైతే మానసికమైన ఒత్తిడి నిన్ను కృంగదీస్తుందో ఆ ఒత్తిడి నుంచి నువ్వు బయటపడాలి అంటే సంతోషకరమైనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. 2 చేతులు కలిసినప్పుడే చప్పట్లు అవుతాయన్నమ్మా, చెప్పాను కదా. అవతల వ్యక్తి కూడా అదే అనుకోవాలి తల్లి. అక్కడ అనుకున్నప్పుడే నువ్వు ఎంత అనుకున్నా ఏం ఉపయోగం ఉండదు. అక్కడ అనుకోకపోతే ఏం ఉపయోగం లేదు. నీలో వేదన తప్ప, దుఃఖం తప్ప, ప్రశాంతత తప్ప ఇవన్నీ పెరగడం తప్పితే ఏం ఉపయోగం? నువ్వు చక్కగా టైంకి తిను, టైంకి నిద్రపో, పిల్లల్ని చక్కగా చూసుకొని ఇల్లు చక్కబెట్టుకో. జరిగేది జరగని. నీ యొక్క సంతోషాన్ని, నీ పిల్లల భవిష్యత్తుని వృధాగా నాశనం చేయవద్దు. తనకంటూ ఆ తప్పులు తెలుసుకొని ఒకరోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎంతగా దిగజారిపోయామో తనకు తెలుస్తుంది. తన తప్పుకి శిక్ష అనేది అనుభవించినప్పుడు ఖచ్చితంగా జ్ఞానోదయమయ్యి తన తప్పు తను తెలుసుకొని నీకు క్షమాపణ చెప్పి అన్యోన్యంగా కలిసే రోజు వస్తుంది. ఇక ఆ రోజు ఖచ్చితంగా వస్తుందని ఈ వారాహి తల్లి నీకు చెప్పినప్పుడు ఇక దిగులు పడవద్దు. నీకు రాబోయే రోజుల్లో నువ్వు కోరుకున్న జీవితం నీకుంటుంది. ఇప్పుడు నీకు కష్టకాలంగా అనిపించినా రానున్న కాలం అంతా నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తాను కదా.
ఇలా నీ భర్తను మార్చుకునే పద్ధతి, నీ జీవితాన్ని చక్కదిద్దుకునే పద్ధతి నీ చేతుల్లోనే ఉంది. ఇక నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ ధైర్యం నీకు అండగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.